రెట్రో రచ్చ నెట్ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ రికార్డ్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రం రెట్రో థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్తో మొదలైన ఈ సినిమా తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. అయితే నెట్ఫ్లిక్స్లో విడుదలైన తర్వాత ఈ మూవీ ఊహించని రీతిలో రచ్చ చేసింది. కేవలం వారంలోనే 4.2 మిలియన్ వ్యూస్తో ఓటీటీలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. సూర్య ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ను ఆకట్టుకున్న ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాతో ఆకర్షిస్తోంది. సంతోష్ నారాయణ్ అదిరిపోయే మ్యూజిక్, 2D సినిమాస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మాణ సౌందర్యం సినిమాకు హైలైట్. థియేటర్లలో సూర్య కంబ్యాక్ కోసం ఎదురు చూసిన వారికి ఓటీటీలో ఈ రెట్రో రచ్చ ఓ అద్భుత అనుభవం. అందాల రాక్షసి రీ-రిలీజ్. దశాబ్ద క్రితం విడుదలైన అందాల రాక్షసి చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి నటనతో ఈ ప్రేమ కథా చిత్రం అప్పట్లో పెద్దగా ఆదరణ పొందకపోయినా కాలక్రమేణా కల్ట్ క్లాసిక్ గా మారింది. రతన్ సమకూర్చిన ఆత్మీయ సంగీతం, రాజమౌళి నిర్మాణంతో ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ సొంతం చేసుకుంది. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఈ చిత్రం జూన్ 13 నుంచి థియేటర్లలో మళ్లీ సందడి చేయనుంది. ప్రేమ కథలకు తిరుగులేని ఈ సినిమా ఈసారి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన పొందుతుందో ఆసక్తి రేపుతోంది. యువతను ఆకట్టుకునే ఈ చిత్రం పాత జ్ఞాపకాలను తట్టి కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. తాజా వివాదంపై రాజేంద్ర ప్రసాద్ హృదయపూర్వక స్పందన. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజా వివాదంపై గట్టిగా స్పందించారు. అలీతో నా సంభాషణ వ్యక్తిగతం. దీన్ని ఎందుకు పెద్దగా చేస్తున్నారు? ఇండస్ట్రీలో ప్రేమ ఆప్యాయతలే ఎక్కువ, లేకపోతే ఇన్నేళ్ల నట జీవితం సాగేదెలా అని ప్రశ్నించారు. గత బర్త్డే ఈవెంట్లో కెమెరాలు ఉన్నాయని తెలియక సరదాగా మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ కావడంతో ఆయన బాధపడ్డారు. డేవిడ్ వార్నర్, నితిన్, శ్రీలీలతో కలిసి అల్లరి చేస్తూ చనువుగా మాట్లాడాను. అది మీడియా ఈవెంట్ అని తర్వాత తెలిసింది అని వివరించారు. ఈ ఘటన ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది. ఇకపై ఎవరినీ ఏకవచనంతో పిలవను. ఎన్టీఆర్ గారి నుంచి బహువచనంతో మాట్లాడే మర్యాద నేర్చుకున్నా. నా చివరి శ్వాస వరకు అందరితో గౌరవంగా మాట్లాడతా అని రాజేంద్ర ప్రసాద్ నిశ్చయంగా చెప్పారు. తన సినీ జీవితంలో ఆత్మీయతలు పంచుకున్న వారందరూ తనకు ప్రియమైన వారేనని ఆయన ఉద్ఘాటించారు. SSMB 29 వారణాసిలో భారీ షూటింగ్ షెడ్యూల్ రెడీ. మహేష్ బాబు, SS రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా సినీ ప్రియుల్లో జోష్ నింపుతోంది. ఈ భారీ జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రీ ప్రొడక్షన్ దశ నుంచే హైప్ క్రియేట్ చేసింది. ఒడిశాలోని కోరాపుట్లో ఇప్పటికే జరిగిన షూటింగ్లో మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక సన్నివేశాల్లో నటించారు. తాజాగా సమ్మర్ బ్రేక్ తర్వాత జూన్ 10 నుంచి వారణాసిలో భారీ సెట్స్లో మరో కీలక షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్లో రాజమౌళి టీం క్రేజీ సీన్స్ ను షూట్ చేయనుందని టాక్. సుమారు 1000 కోట్ల బడ్జెట్తో పౌరాణిక టచ్తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో సర్ప్రైజ్ చేయనున్నారు. బాహుబలి, RRR తరహాలో ఈ చిత్రం కూడా గ్లోబల్ లెవెల్లో ఆకట్టుకోనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఏ స్థాయిలో ఆకర్షిస్తుందో చూడాలి. అనన్య పాండే గ్లామర్ షో బికినీతో నెట్టింట హల్చల్. బాలీవుడ్ యువతార అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చుంకీ పాండే కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది తనదైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. హిందీ చిత్రాలతో స్టార్డమ్ సొంతం చేసుకున్న ఈ భామ తెలుగులో లైగర్ సినిమాతో అదృష్టం పరీక్షించుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో బాలీవుడ్ పైనే దృష్టి సారించిన అనన్య వరుస సినిమాలు, యాడ్స్తో ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం కార్తిక్, ఆర్యన్తో కలిసి ఓ కొత్త చిత్రంలో నటిస్తూ కెరీర్ను జోరుగా నడిపిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తున్న అనన్య ఇటీవల స్నేహితులతో వెకేషన్కు వెళ్ళింది. అక్కడ పింక్ బికినీలో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ గ్లామరస్ లుక్ నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు ఆమె బోల్డ్ అందాలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి వారం ఫోటోషూట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ అనన్య గ్లామర్ షో కొనసాగిస్తోంది.